కేరళ రాష్ట్రం వాయనాడ్ వరదల్లో సర్వస్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు పౌర సమాజం ముందుకు రావాలని టీసీసీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, గుంటూరు జిల్లా ఎన్ఎస్యూఏ అధ్యక్షులు షేక్ కరీం పిలుపునిచ్చారు. ప్రకృతి ప్రకోపానికి దిక్కుతోచని స్థితిలో ఉన్న వరద బాధితులను మానవత్వంతో స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఆదుకోవాలని కోరారు. మంగళవారం ఎన్ఎస్యూఏ ఆధ్వర్యంలో గుంటూరు హిందూ కళాశాల సెంటర్లో విరాళాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ మేరకు లింగంశెట్టి ఈశ్వరరావు, షేక్ కరీం మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు మనవంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కేరళ రాష్ట్రంలో వైనాడు జరిగిన వరదల వల్ల 230 మంది ప్రాణాలు కోల్పోవటం, అనేక మంది ఇల్లు కోల్పోవటం, అనేక లక్షల రూపాయల, కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసం అవటం ఇవన్నీ జరిగినాయి. వైవిధ్య నిపుణులు అనేక మంది అనేక సూచనలు చేసినా వాటిని ప్రభుత్వాలు పాటించాల్సిన అవసరం ఉంది. ముందు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా తట్టుకునే శక్తిగా ఎదగాల్సిన అవసరం అని చెప్పి మనవి చేసుకుంటూ వారి కుటుంబాలకి సానుభూతిని తెలియపరుస్తూ ఇవాళ భారతదేశం మొత్తం అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తూ జరిగింది. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి వారిని పరిశీలించి అన్ని రకాలుగా వారికి అండగా ఉంటామని చెప్పి, ఆదుకుంటామని చెప్పని వారు సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా చిరంజీవి గారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి 2 కోట్ల రూపాయలు ఉదారంగా విరాళం ఇవ్వడం జరిగింది. అనేక మంది అనేక రకాలుగా భారతదేశం మొత్తం మీద వెళ్ళి ఆ ప్రాంత ప్రజల్ని ఆదుకున్న దేశం మొత్తం ఏకమైంది. అదిగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నా కూడా ప్రజల కోసం, ప్రజల మధ్యనే ఉంటుందని చెప్పని రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు నిరూపించిన విషయం మరోసారి తెలియపరుస్తూ